వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. విన్నారు కదా, ఎప్పుడైతే ఈ నయోమి తిరిగి బెత్లెహేముకి వచ్చిందో అక్కడ వాళ్ళందరూ గుంపు కూడా అరే నయోమి గదు అంటే ఎంతో సంతోషంగా ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత అప్పుడు ఆమె అంటుంది, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను గాని నన్ను నయోమి అనక మారా అనుడి అని. ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే బెత్లెహేమునకు మంచి నిర్ణయం తీసుకుంది. జాగ్రత్త వినాలి తమ్ముడు చెల్లెలు. ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అదంతా జరిగిపోయింది. కుమారులు చనిపోయారు, భర్త చచ్చిపోయారు, తర్వాత బెత్లెహేముకు తిరిగి రావాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ద్వారా వచ్చే పరిణామాలు కూడా మనం ధ్యానించాం. కానీ ఇక్కడ బెత్లెహేమునకు తిరిగి వచ్చింది. జాగ్రత్త వినాలి, బెత్లెహేమునకు తిరిగి వచ్చింది. ప్రభువారు పుట్టిన ప్రదేశము, ద హౌస్ ఆఫ్ బ్రెడ్ అనబడిన ప్రదేశము బెత్లెహేమునకు తిరిగి వచ్చి ఒక మంచి నిర్ణయము తీసుకున్నప్పటికీ కూడా అక్కడ 6 బెత్లెహేము ప్రజలు తనని ఆహ్వానించినప్పటికీ కూడా ఎంత మంచి జరుగుతున్నా కూడా అక్కడ 2 విషయాలు నేను ఈరోజు టచ్ చేయాలని ఆశపడుతున్నాను. సంతోషపడటానికి బదులుగా, వింటున్నారు కదా, నయోమి సంతోషపడటానికి బదులుగా నన్ను ఆహ్వానించారు, నేను తిరిగి నా ప్రదేశానికి వచ్చాను, దేవుడి స్థలానికి నేను వచ్చాను, నా స్వగ్రామానికి నేను వచ్చాను, ఇక్కడ దీవించబడుతున్నారని విని నేను వచ్చాను అని సంతోషపడటానికి బదులుగా నయోమి ఏం చేస్తుందంటే 2 విషయాలు. నెంబర్ 1, మొట్టమొదటిగా దేవుని మీద నింద వేస్తుంది. ఎంత విచారకరమైన సంగతి. ఇక్కడ చూడండి, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసింది. ఎంత విచారకరమైన సంగతి. కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వివాహంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, సేవలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి దూషిస్తాం. దేవుడే నాకు ఈ బాధ కలుగు చేశాడు, దేవుడే నాకు ఈ దుఃఖం కలుగు చేశాడు అని అనేక సార్లు దేవుని పైన కోపపడి ప్రార్థన చేస్తాం మానివేసి, వాక్యం చదువుతాం మానివేసిన ఆ బిడలు, కుటుంబాలు, ఆ వ్యక్తులు నాకు తెలుసు. వింటున్న వారిలో కూడా అనేకులు లేరా మనలో దేవుని మీద కోప్పడి, దేవుని మీద ఆయాసము కలిగి ప్రార్థన మానివేసి, బైబిల్ చదువుతాం మానివేసి, గుడికి వెళ్తాం మానేసిన వారు మన వాక్యం వింటున్న వారిలో అనేకులు లేరా? వాక్యపు వెలుగులో నీ జీవితంలో ఏదైనా బాధ కలిగినప్పుడు, నీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు మొట్టమొదటి స్థానం నువ్వు వెళ్ళవలసింది దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళాలి. దేవుడు, జాగ్రత్త వినాలి, దేవుడు నీకు హాని కలిగించాడు కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను శోధించాడు. జాగ్రత్త వినాలి, దేవుడు నీకు హాని కలిగించాడు కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. ఆ పరీక్షలో నెగ్గాలి అనగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందుకనే యోబు గ్రంథం చూడండి, అన్నీ కోల్పోయాడు, అన్నీ నష్టపోయాడు. నాకు ఇష్టమైన మాట, నన్ను విమోచించే దేవుడు సజీవుడు. ఐ నో మై రిడీవర్ లివెత్, నాకు తెలుసు నన్ను విమోచించే దేవుడు సజీవుడు అన్న చెప్పగలిగిన అనుభవంలోకి, ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రావాలి.